సివిల్ సప్లై శాఖలో అవినీతి అంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. బీజేపీ 11 కోట్ల కుంభకోణం జరిగింది అంటుంటే 600 కోట్ల అవినీతి అంటూ బీఆర్ఎస్ పొంతన లేకుండా మాట్లాడుతోందని విమర్శించారు. 10 ఏళ్లుగా పనిచేసిన బీఆర్ఎస్ ఏనాడు సన్నబియ్యం ఇవ్వలేదని మండిపడ్డారు. స్కూళ్లు, కాలేజీల్లోనూ సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని చెప్పారు సామ రామ్మోహన్. రాష్ట్రం కోసం కొట్లాడుకుంటున్నప్పుడు అధికారంలోకి వస్తే నీ మన్మడైనా నా మన్మడైనా సన్న బియ్యం అదే బియ్యం తినాలి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాలైనా కూడా ఎలగబెట్టింది ఏంటి అంటే ఏ రోజు సన్న బియ్యం యొక్క ఊసెత్తలేదు. మధ్యాహ్న భోజనాల్లో అయినా, రేషన్ షాపుల్లో అయినా, లేకపోతే రెసిడెన్షియల్ కళాశాలలో అయినా అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఉక్కు సంకల్పంతో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి ప్రక్రియలో భాగంగా టెండర్లు కాల్ఫర్ చేస్తే ఆ టెండర్లలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు. అర్హులందరూ వాళ్ళు ఎంతనైనా కోట్ చేయొచ్చు. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ తీసుకునేటటువంటి నిర్ణయాలు. కానీ నిర్ణయం తీసుకునేటటువంటిది పొలిటికలే ఉంటుంది 100%. ప్రజలకి సన్న బియ్యం పెట్టాలనేటటువంటి సంకల్పంతో, సన్న బియ్యం కొనుక్కోవాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో టెండర్లకి కాల్ఫర్ చేస్తే పలానా ధరలు అని చెప్పి టెండర్లకి పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఇస్తే దాన్ని పక్కన పెట్టినాం ధరలు ఎక్కువనే అని చెప్పి. కానీ ఏదో టెండర్లు అయిపోయినట్టు, టెండర్లలో కొనుక్కున్నట్టు 1000 కోట్ల కుంభకోణాలంటే దాన్ని 100 కోట్ల అంటే కేంద్రానికి పంపినామంట. ఇదేమైనా బీజేపీ బీఆర్ఎస్ఆ? ప్రజల కోసం మనం వచ్చినాము. ఒక చేదు నిజం ఏంటంటే కేటీఆర్ నువ్వు జవాబు చెప్పాలి. మీ ప్రభుత్వంలో ఇవే ఏదైతే ప్యాడీ ఉండేనో, ఇప్పుడు మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అదే స్టాక్ గురించి 1700 రూపాయలకే క్వింటల్ లెక్క మీరు టెండర్లు ఫైనల్ చేసినటువంటిది నిజమా అబద్ధమా? ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం కొట్లాడుతుందో ప్రజలు దాని గురించి హర్షిస్తారు. కానీ పాపం ఎంతో కుంభకోణం చేద్దాం అనుకొని మిల్లర్లతో కొంతమంది కుయుక్తులుగా 1700కే తక్కువ రేటుకే కోట్ చేసి టెండర్లు ఫైనల్ చేసినటువంటి మీరు దాన్ని మరి మేము అడ్డుకట్ట చేసినందుకు కడుపుల మంటతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి ఏదో బురద చల్లే ప్రయత్నం మీరు చేస్తే అది ఎంతవరకు అవుతుంది?